హలో ఫ్రెండ్స్, నేనైతే జుమ్మా రోజు మా ఫ్రెండ్స్ని కలవనీకి అయితే పోతున్నాను. ఇప్పుడే నా దగ్గరికి అయితే వచ్చేసినాం. జస్ట్ మూవ్ అయిపోయినా. ఫస్ట్గా నైట్ కొంచెం లేట్ వచ్చిన 3 అయింది పడుకునేసరికి. పొద్దున 9 గంటలకు 9:15 అట్లా వెళ్తున్నాను. జుమ్మా రోజు దోహా ఖతర్లోని రోడ్లు అయితే నిర్మానుష్యంగానైతే అనిపిస్తున్నాయి. మార్నింగ్ మా ఫ్రెండ్ అయితే సూక్ వాకిఫ్కు దగ్గరలో ఉన్న తల్వార్ గేట్ దగ్గరనైతే ఉన్నాడట. ఆయనని వెళ్ళి పిక్ చేసుకొని అక్కడ నుంచి మేము మతార్ గదీం అంటే ఓల్డ్ ఎయిర్పోర్ట్ అని అంటారు. అక్కడ ఆ రూట్లో ఇంకో ఫ్రెండ్ ఉంటాడు. అక్కడ ఆయన దగ్గరికి అయితే వెళ్ళాలి మేము. ఇక్కడ నుంచి చూస్తారు కదా, ఇప్పటికిప్పుడే గాడీలు అయితే చాలా ఎక్కువ అయితే వచ్చేసినాయి. దాని తర్వాత నేనైతే అల్వతన్ సెంటర్ దగ్గరనైతే ఉన్నా. అక్కడ సిగ్నల్ ఇదే చూస్తారు కదా, అది తల్వార్ గేట్ అంటారు. అక్కడనే పక్కనే ఉన్నాడంట మా ఫ్రెండ్. అక్కడనైతే లొకేషన్ పంపించిండు కాబట్టి ఇదైతే సిటీ సెంటర్, అల్వతన్ సెంటర్, దాని తర్వాత వచ్చేసి తల్వార్ గేట్. ఇవైతే 3 కనిపిస్తున్నాయి చూడు, ఇదే తల్వార్ గేటు. ఈ ఏరియాను ఫినాన్షియల్ స్ట్రీట్ కూడా అని అంటారు. ఎందుకంటే మొత్తం బ్యాంకులన్నీ ఇక్కడనే ఉన్నాయి. ఇందులో రిజర్వ్ బ్యాంక్ కూడా ఇక్కడనే ఉన్నది. ఖతర్ దోహాకు సంబంధించి ప్రతి బ్యాంక్ కూడా ఇక్కడనే ఉన్నది. మా ఫ్రెండ్ అయితే ఇక్కడ వెయిట్ చేస్తుడు. అరబిక్ స్టైల్ అని అయితే తోపేసుకొని గత్తర వేసుకొని రెడీగా ఉన్నాడు. మా ఫ్రెండ్ సులేమన్ అయితే నా గాడిలో అయితే ఎక్కించుకొని మేమైతే మతార్ గదీం వైపు అయితే వెళ్తున్నాం. ఇక్కడ చూస్తారు కదా, తల్వార్ గేట్ అయితే చూడముచ్చటగా కనిపిస్తుంది. ఫుల్ వ్యూ. వస్తూ నాతో పాటు బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకొచ్చిన. ఇద్దరం కలిసి అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాం. మేము ఇద్దరం కలిసి ఒక రాత్రి మొత్తం కూర్చున్నా కానీ మా ముచ్చట్లు అయితే ఉడవే. అంత దారిలో మాత్రం మాట్లాడుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ అయితే పోయినాం. మేము కలిస్తే మాత్రం గంటల తర్వాత అయితే మాట్లాడుకుంటూనే ఉంటాం. అసలు మాది నాన్ స్టాపబుల్ అసలు సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇది వచ్చేసి ఓల్డ్ ఎయిర్పోర్ట్ రూట్. దీన్నే మతర్ గదీం అని కూడా అంటారు. మతర్ గదీం అని అంటే అరబీలో ఓల్డ్ ఎయిర్పోర్ట్ అన్నట్టు. దాని తర్వాత ఇక్కడ కన్ను లాంటి బిల్డింగ్ ఏదైతే కనిపిస్తుందో ఖతర్ ఎయిర్వేస్ టవర్ అంటది. ఈ కన్ను లాంటి బిల్డింగ్ చూసి నేనైతే కంటి ఆసుపత్రి ఏమో అనుకున్నా. ఇక్కడ చుట్టుపక్కల హాస్పిటల్స్ ఉన్నాయి. అది కూడా కన్ను ఆసుపత్రి కావచ్చు, కన్ను రక్క కట్టిరు అని అనుకున్నా. అదైతే ఖతర్ ఎయిర్వేస్ బిల్డింగ్ అని అంట. ఇక్కడ ఖతర్ ఎయిర్వేస్ కి సంబంధించిన యాక్టివిటీస్ అన్ని ఇక్కడ నుంచి అయితే జరుగుతాయంట. మేమైతే దాన్ని ఆ బిల్డింగ్ దగ్గర నుంచి అయితే చూద్దామని చెప్పేసి కొంచెం ఆగుదామని చెప్పేసి సిగ్నల్ దాటిన తర్వాత రైట్‌కి అయితే ఇండికేషన్ ఏసి రైట్ లైన్‌కి అయితే తీసుకున్నా. దాని తర్వాత దాని ఆపోజిట్‌లోనైతే పార్క్ చేద్దామని పోతున్నా. చాలా అంటే చూడనీకైతే చాలా అందంగానైతే ఉంది. వ్యూ అయితే మామూలుగానైతే లేదు. మొత్తం గ్లాస్ తోటి చేసినట్టే ఉంది. దాని తర్వాత మేమైతే ఇక్కడ పార్క్ చేసి బయటకైతే వచ్చి చూస్తున్నాం. ఇక్కడ మా సులేమాన్ అయితే ఫోటో షూట్ అయితే చేసుకుంటుండు. ఈ బిల్డింగ్ అయితే కలర్ అద్దాలతోటి చూడముచ్చటగానైతే ఉన్నది. ఇక్కడ పావురాలకైతే ఎవరో దానేసిర్రు. అన్ని పావురాలు ఒకటి దగ్గరనైతే ఉన్నాయి. ఇక్కడ నేను వెళ్ళగానే లేచి అయితే పోతున్నాయి. చూడనీకైతే సూపర్ వ్యూ అయితే ఉంది. దాని బిల్డింగ్ పక్కన ఇవి పావురాలు. నేను కూడా 2, 3 ఫోటోలు తీయమని సులేమాన్‌కి చెప్తే సులేమాన్ 2, 3 ఫోటోలు ఏంది వీడియోలు కూడా తీసేసిండు. పావురాల దగ్గర ఫోటోలు దిగుదామనంటే అవి నన్ను చూసి దూరం పోతున్నాయి. దాని తర్వాత ఏదైతే బ్రిడ్జ్ కనిపిస్తుందో అది పెడల్ స్టేషన్ బ్రిడ్జ్ అన్నట్టు. ఇక్కడ నుంచి ఆ రోడ్ దాటాలంటే అట్లనే పోవాలా. మధ్యలో ఫెన్సింగ్ అనేది ఉంటది. అటు ఇటు యాక్సిడెంట్లు కాకుండా, ఎవరికైనా గుద్దకుండా వెహికల్స్ అయితే చాలా ఫాస్ట్‌గా వస్తారని చెప్పేసి నేనైతే క్యాప్చర్ చేసుకుందామనంటే అవైతే పావురాలు ఎగిరిపోతున్నాయి. యునైటెడ్ కార్స్ అల్మానా దగ్గరనైతే ఉన్నాయి. ఇక్కడ నుంచి చూస్తుర్రుగా వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. అందుకే కొన్ని ఫోటోస్ తీసినుంటి సులేమాన్‌కి. అందరికి హాయ్ అయితే చెప్తుండు సులేమాన్, మీరు కూడా హాయ్ చెప్పండి. దాని తర్వాత ఇక్కడ ఎంఆర్ఏ అనే ఒక రెస్టారెంట్ అయితే ఉంది. ఇక్కడ పబ్లిక్ అయితే లైన్లు కడుతుర్రు టీ బ్రేక్ఫాస్ట్ కోసం. అయితే మేమైతే ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసినాం కాబట్టి ఏం తినొద్దని డిసైడ్ చేసుకొని అయితే వెళ్తున్నాం. ఇక్కడ చూస్తుర్రుగా ఖతర్ ఎయిర్వేస్ బిల్డింగ్ అయితే ఇక్కడనే ఉంది. టికెట్ ఇష్యూస్ కానీ ఫ్లైట్‌కి సంబంధించిన ఏదైనా ఇష్యూస్ ఏదైనా ఉంటే ఇక్కడనే క్లియర్ అయితే చేస్తారు. ఇట్లాంటి బిల్డింగ్స్ ఒక 2, 3 ఇదే ఏరియాలోనే ఉన్నాయి. ఈ పార్కింగ్ పక్కపొంట అయితే నేరేట్లు అయితే చాలా ఉన్నాయి. ఇప్పుడు సీజన్ కాబట్టి నేరేళ్ళు అయితే కాస్తాయి. సూపర్‌గా అంటే సూపర్‌గా ఉంటాయి. ఎవరు ఎన్ని తెంపుకున్నా ఏం కాదు. ఇక్కడ కింద పడిపోయినవి కూడా తీసుకోవచ్చు మనం మంచిగా. మా ఫ్రెండ్ అయితే ఇదే బిల్డింగ్ వెనకాలనే ఉంటాడు కాబట్టి మనమైతే ఇక్కడ నుంచి రైట్‌కి అయితే తీసుకొని అయితే వెళ్ళాలా. ఇక్కడ చూస్తుర్రు కదా, బ్యూటిఫుల్ మాస్క్ అయితే ఉంది. దాని తర్వాత మేమైతే రెస్టారెంట్‌కి వచ్చేసి టీ అయితే తాగినాం. ఇక్కడ కప్ ఆఫ్ టీ ఎవ్రీథింగ్ అని అన్నారు. దాని తర్వాత ప్రేయర్ అయితే చేసుకున్నాం. ప్రేయర్ చేసుకొని అయితే లంచ్ చేయగలిగి అయితే బయటకైతే వెళ్ళినాం.